ఇంకా ఇంకా ఆయన మాట్లాడటానికి ఆయనకి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండటమే ఇష్టం లేదు. ఎవరికి? ఏదో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి. లేదు సార్, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మారుస్తా అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి అయినా రాజకీయాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ పదవిలో ఉండటానికి ఇష్టమే, రాజకీయాల్లో ఉండటానికి ఇష్టం లేదు ఆయనకి. రాజకీయాలు లేకుండా పదవి ఎట్లా వస్తుంది? ఇప్పుడు రాలా? ఇప్పుడు రాజకీయాల్లో ఉండే వచ్చింది ఏంటి ఆయనకి? అదే వారాహి యాత్రలు చేశారు అడపదడప. కాదు సార్, వారాహి యాత్ర రాజకీయమా? రాజకీయం అంటే ఏం సార్? ప్రజల కోసం ఫైట్ చేయటం, ప్రభుత్వాల మీద ఫైట్ చేయటం, సినిమా షూటింగ్ లో ఉండటం కాదు కదా. లేదా ఒక చుట్టం చూపుగా వచ్చి అట్లా వెళ్ళిపోవటం కాదు కదా. ప్రజల పట్ల డెడికేషన్ ఉండాలి, ప్రజలతోటి ఒక మమకారం ఉండాలి. 2 రోజులు వారాహి యాత్ర చేస్తే 6 రోజులు జ్వరం వస్తుంది. 6 రోజులు జ్వరం వచ్చిందంటే 3 రోజులు ఒళ్ళు నొప్పులు వస్తాయి. వ్యక్తిగతంగా ఆయనకి సినిమా, వ్యక్తిగతంగా ఆయనకి రాజకీయాలు, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గత 5 సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ చేస్తాను, ఎన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడో చెప్పండి. సరిగ్గా ఎన్ని నైట్స్ ఉన్నాడో చెప్పమనండి సార్. నేను జనసేన కార్యకర్తల్ని లేకపోతే జనసేన వాళ్ళని నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఇదిగో మా నాయకుడు గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ స్టే, మార్నింగ్ వచ్చి మధ్యాహ్నానికి నైట్కి వెళ్ళిపోవటం కాదు సార్. ఈ రాష్ట్రంలో నైట్ స్టే ఎన్ని రోజులు చేశాడు ఈ రాష్ట్రంలో చెప్పమనండి. హార్డ్లీ అది వదిలేయండి. 2024 జూన్ నుంచి ఈ రోజు వరకు, జూన్ వరకు, జూలై వరకు, ఆగస్టు వరకు, జూలై వరకు ఈ ఎన్ని నైట్లు ఇక్కడ స్టే చేశాడో చెప్పమనండి. లెక్కలు చెప్పమనండి, ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు. అవునా? ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడే ఉంటున్నారేమో కదా, కాదా అప్ అండ్ డౌన్ చేస్తున్నాడా? మాకేం తెలుసు సార్. మరి షెడ్యూల్ మొత్తం చూసుకుంటేనేమో పొద్దున్నే ఫ్లైట్ అక్కడ, మధ్యాహ్నం ఫ్లైట్ ఇక్కడ, సాయంత్రం ఫ్లైట్ మళ్ళీ రిటర్న్, స్పెషల్ చాపర్లు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు మీటింగ్ లో కనపడితేనే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడు అనుకోవటం కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇన్ని మారణ హోమాలు జరుగుతుంటే, ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియటం లేదు. ఏం మాట్లాడటం ఇప్పుడంటే షూటింగ్ లేదు ఉన్నట్టున్నాడు, హైదరాబాద్ లో షూటింగ్లు అంటున్నారు సార్. ఎప్పుడు షూటింగ్ లో ఉన్నా తప్పులేదు సార్. అది పాత కాలంలో షూటింగ్లు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. మరి పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి, నేను షూటింగ్లు చేసుకుంటా అన్నారు, తప్పేం లేదు. ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత షూటింగ్ లేదు సార్, నాకు అర్థం కాలేదు. ఉప ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రం భవిష్యత్తు నీ చేతిలో ఉంది సార్. ఒక రాష్ట్రం భవిష్యత్తు నీ చేతిలో ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఉద్యోగాలు ఇవ్వాల. అరే కంపెనీలు వస్తాయి అంటున్నారు, కంపెనీలు రాలా. ఈ రాష్ట్రానికి కనీసం అమరావతికి ₹1 నిధులు తీసుకురాలా. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే దీని మీద ప్రశ్నించడానికి, ఇన్ని అఘాయితాలు జరుగుతుంటే దీని మీద ప్రశ్నించడానికి సమయం లేని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టే చేయలేని మీరు, అరే మీ పార్టీ కార్యకర్తలు వచ్చి మాట్లాడితే కూడా మీరు సహకారం చేయలేని మీరు, మీ పార్టీ కార్యకర్తలు అందరినీ జైలుకు పంపిస్తున్నటువంటి మీరు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి, రాష్ట్రంలో రాష్ట్ర పిల్లల భవిష్యత్తులు మారుస్తుంటే ఎలా సార్ నమ్ముతారంటున్నా నేను. మీరు ఎలా నమ్ముతారు? మీరు ఏం చేస్తారని నమ్ముతారు? మీ మాటలకి స్టెబిలిటీ ఉండదు, మీ ఐడియాలజీకి స్టెబిలిటీ ఉండదు. మీరు ఈ రోజు మాట్లాడితే 1 గంటకు ఆ వీడియో గజనీలాగా ఆ వీడియో చూపించాలి మీకు. ఇది నేనైనా మాట్లాడిందని వీడియో చూపించిన వాళ్ళ మీద మళ్ళీ తిడతారు మీరు. సో మీ కార్యకర్తలతో మాట్లాడటం ఉండదు, మీ కార్యకర్తలకు భవిష్యత్తు ఉండదు, మీ పార్టీని విస్తరించుకోవడం అవకాశం ఉండదు. విస్తరించుకుంటారో లేదా అది నాకు సంబంధం లేని విషయం, ఎందుకంటే అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. కానీ ఈ రాష్ట్రంలో ఒక పార్టీ తోటి కలిసి మీరు అధికారంలోకి వచ్చారు, నో డౌట్ అబౌట్ ఇట్. అది మీకున్న స్వేచ్ఛ, మీరు ఎవరితోనైనా కలవచ్చు, చేయొచ్చు. మీ పార్టీ కార్యకర్తలకి మీరు భరోసా ఇస్తారా, భరోసా ఇవ్వరా అనేది నాకు కూడా సంబంధం లేని విషయం, ఎందుకంటే అది పూర్తిగా ఆయన వ్యక్తిగతమైన విషయం, వాళ్ళ పార్టీ వ్యక్తిగతమైన విషయం. బట్ యాజ్ ఫర్ యాజ్ పబ్లిక్ ఈస్ కన్సర్న్, యాజ్ ఫర్ యాజ్ పబ్లిక్ యుటిలిటీస్ ఆర్ కన్సర్న్, మీరు అత్యున్నతమైనటువంటి 3 శాఖలు హోల్డ్ చేస్తున్న పరిస్థితుల్లో మీరు వచ్చిన తర్వాత ఈ 1 year లో మీ శాఖల్లో జరిగినటువంటి అద్భుతమైన ప్రోగ్రెస్ ఏంటి? వైట్ పేపర్స్ రిలీజ్ చేసి చెప్పమంటున్నాను నేను. డెఫినెట్ గా ఏడాది టైం అంటే చెప్పొచ్చు, ఎంత ప్రోగ్రెస్ ఉంది ఏంటది చెప్పే అవకాశం ఉంటుంది, చెప్పొచ్చు. ప్రీ పవన్ కళ్యాణ్, పోస్ట్ పవన్ కళ్యాణ్, ప్రీ పవన్ కళ్యాణ్, పోస్ట్ పవన్ కళ్యాణ్. యూ జస్ట్ ప్రజలకు చూపించండి. మీరు చేసిన వాగ్దానాలు ఏంటో ప్రజలకు చూపించండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటో ప్రజలకు చూపించండి. ఇదిగో నేను అధికారంలోకి రాకముందు పంచాయతీరాజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ ఇదిగో ఈ విధంగా ఉండేది. నేను వచ్చిన తర్వాత ఇదిగో మార్చాను. ఇదిగో ఇంతకు ముందు నేను ఉప ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఇంత క్రైమ్ రేట్ ఉండేది, ఇదిగో ఇప్పుడు ఇంత క్రైమ్ రేట్ వచ్చింది. ఇదిగో మేము వచ్చిన తర్వాత ఇదిగో ఇంత జీడిపి రేటు పెంచాము, ఇదిగో రాష్ట్రానికి ఇంత పెంచాము. ఇదిగో మేము రాకముందు ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇదిగో ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇదిగో మేము
రాకముందు ఇంత జిఎస్టీ వసూలైంది, ఇప్పుడు ఎంత జిఎస్టీ వసూలైంది. వీటి మీద నువ్వు కంపారిజన్ చేసి రాష్ట్ర ప్రజలకి మీరు ఉప ముఖ్యమంత్రి అవటమో లేకపోతే మీ నాయకుడు ముఖ్యమంత్రి అవటం వల్ల జరిగిన మంచి అంటో ప్రజలకి మాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలకు విత్ ఆధారాలతో సహా చెప్పండి. కాదు సార్, నిన్న కేబినెట్ సమావేశంలో అమరావతి అదనపు భూసేకరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే ఎలా చేస్తారు, ఎందుకు చేస్తున్నారు, దాన్ని ఆపేయండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట, నాదెండ్ల మనోహర్ గారు చెప్పారంట, జనసేన వైపు నుంచి మీడియాకి లీకులు వచ్చాయి, ఆ తర్వాత అదనపు భూసేకరణ ఆపారంట. ఇది ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయినట్టు ప్రజలకు మేలు చేసినట్టు కాదా? నాకైతే తెలీదు అథెంటికేటెడ్ గా జనసేన నుంచి ఏ భూసేకరణకు సంబంధించి వద్దు అని చెప్పేటువంటి హక్కు పవన్ కళ్యాణ్ ఉందని నేను అనుకుంటాను. కేబినెట్ లో చెప్పారంట, అందుకోసం ఆపిందంట ప్రభుత్వం. ఏమని? అదనపు భూసేకరణ వల్ల నష్టం జరుగుతుంది, ముందు అదేదో డెవలప్ చేయండి, ఇప్పుడు అదనపు భూసేకరణకి ఎందుకు వెళ్తున్నారో అని ఆయన సీరియస్ అయ్యారట కేబినెట్ సమావేశంలో. దాని మీద ఒక మంత్రుల కమిటీ ఏదో వేద్దామని ప్రభుత్వం డిసైడ్ అయిందంట. అది సార్, అది ప్రెస్ అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత కొలుసు పార్థసారథి వచ్చి బయటకు వచ్చి చెప్పిన దాంట్లో ఆ అంశం ఏమైనా ఉందా? లేదు. మరి అది ఎట్లా తెలిసింది మీకు? లేదు, మీ జనసేన పార్టీ వైపు నుంచి వస్తున్నాయి లీక్లు. మ్యాటర్ లీక్ అని మీరే అన్నారు. ఇంకా వెర్ ఇస్ ద పాయింట్ అండ్ డిస్కసింగ్, వెర్ ఇస్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ సార్. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేను నమ్ముతా. ఇదిగో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,000 మంది అమ్మాయిల మీద అగాత్యాలు జరిగినాయి, అది రికార్డు, నేను నమ్ముతా. అసలు ఈ రాష్ట్రంలో హోమ్ డిపార్ట్మెంట్ ఉందా, సచ్చిందా లేదా, అసలు ఎవరిని అరెస్ట్ చేయడం లేదని పవన్ కళ్యాణ్ ఆన్ రికార్డ్ అన్నాడు, నేను నమ్ముతా. సి లీకుల విషయం, లీకులు అట్లా జరిగిందంటే ఇట్లా జరిగిందంట, భూసేకరణ వద్దన్నారంట. లడ్డు వ్యవహారంలో ఎవడెవడున్నాడో అంత తేలుస్తా, వాటి తాట తీస్తారని కూడా అన్నాడు. ఏమైంది ఇప్పుడు దాకా? ఏమో తేలిపోయింది కదా, అసలేం కలవలేదు అని తెలిసిపోయింది కదా. ఇంకేదో ఆల్టరేషన్ ఉంది, సిట్టే చెప్తుంది, సరే ఎంక్వైరీ చేస్తుంది, పోయిన వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు బయటకు వచ్చారు. సరే ఈ గాలి కబుర్లకి లీకులకి వాళ్ళు ఏదో సబ్సిడీ ఎగ్జిస్టెన్స్ కోసం లీకులు ఇచ్చి మేము కూడా ఉన్నామని నిరూపించుకునే దానికి చేసే వ్యవహారాల మీద మనం మాట్లాడి ప్రజల సమయం కోసం ప్రజలకు ఒక తప్పుడు సంకేతం ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మాటకి తెలుగుదేశం పార్టీలో ఏ విధమైనటువంటి ఇష్యూ అయినా రేకెత్తడు. వీళ్ళ మధ్య జరిగినట్టు ఒక అండర్స్టాండింగ్, దానికి కావాల్సినటువంటి ఆయనకి రావాల్సినటువంటి కొంత ఆయన పర్సనల్ మేబీ ఐ డోంట్ నో, బట్ మనం ఎలిగేషన్ చేసే సందర్భంలో మనకు ఒక సబ్స్టాండ్ ఒక కొత్త ప్రూఫ్ అన్న ఉండాలి. బట్ నేనైతే ఒకటి చెప్పగలను, లాస్ట్ 8-9 months నుంచి నాకు తెలిసి పిఠాపురంలో వంగలపూడి అనిత బాగా చేయటం లేదు, నేనే హోమ్ మినిస్టర్ అయితే ఏం చేసేవాడినో చూపిస్తాను, ఈ ప్రభుత్వం మీద విమర్శ తర్వాత కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. నో డౌట్, ఐ డు అగ్రీ, సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు ఆయన. ఎక్కడ కూడా ఆయన మాట్లాడు, దానికి ఎందుకు సైలెంట్ అయిపోయారు ఏంటో అనేది నాకు తెలుసు. ఐ హ్యావ్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ విత్ మీ. ఇప్పుడు ఆ మాట చెప్పాను అనుకోండి, గుండెలు పగులుతాయి చాలా మందికి. అనవసరమైనటువంటి డైలాగులు, మనం ఆధారాలతో సహా ఆధారాలు లేకుండా మనం మాట్లాడి ఏదో లీకులు ఇచ్చుకున్నట్టుగా వాళ్ళు మనం మాట్లాడకూడదు. విమర్శ చేయాల్సి వచ్చిన సందర్భంలో విమర్శ చేసి వెళ్తున్నారు తప్ప ఆయన ఎక్కడ కనిపించట్లా. కరెక్ట్. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను సార్, పిఠాపురం సభ జరిగి రమారమి 8 నెలల పైన అవుతుంది. అవును, 8 నెలల నుంచి ఒక్క విమర్శ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేయని కారణం ఏంటి? చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. రీజన్ ఏంటి? లాజిక్ ఏంటి? అద్భుతంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కదా. దేర్ ఇస్ ఎ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం పార్టీ. ఓకే, ఆఫ్టర్ దట్ మీరు మాట్లాడొద్దు, మీరు ఏ విధంగానూ మాట్లాడొద్దు, మీకు ఏం కావాలో మీరు తీసుకెళ్ళండి. మీరు అనవసరంగా ప్రభుత్వం మీద విమర్శ చేయొద్దు, అనవసరంగా ప్రభుత్వం మీద ప్రభుత్వ మంత్రుల మీద మీరు ఏ విధమైన విమర్శలు చేయొద్దు. ఇలా విమర్శలు చేయటం వల్ల పార్టీకి నష్టము, మన ప్రభుత్వానికి నష్టము. సో దయచేసి మీరు ఏ విధమైన విమర్శలు చేయొద్దు. వాట్ యు వాంట్? వన్ టైం ఆఫర్,